కాళ్ళు పట్టుకొని ఇటు హరిబాబుని అడిగినా కూడా కనికరించలేదంటూ ఇటు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకొస్తున్నారు. ఎక్కడైనా పొడుచుకో కానీ కడుపులో వద్దంటూ ఇటు వైష్ణవి కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే చంపకుండా వదిలేసి వెళ్ళిపో, ఇక్కడి నుంచి పారిపో, నేను మా ఫ్యామిలీతో ఉంటానన్నది వైష్ణవి. అయినా కూడా ఇప్పుడు నిన్ను వదిలేస్తే మీ అన్నలు నన్ను చంపేస్తారు, నిన్ను వదిలేది లేదని దారుణంగా ఇటు వైష్ణవిని హరిబాబు చంపేశాడు. పెళ్ళైన కొన్ని రోజుల నుంచే ఇటు వైష్ణవికి కట్నం వేధింపులు వస్తూనే ఉన్నాయి. ఇటు డబ్బులు లేవని ఫస్ట్ ప్రెగ్నెన్సీని కూడా హరిబాబు తీయించేశాడు అంటూ ఇటు అన్నలు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఒకసారి వాళ్ళ అన్న ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వాళ్ళ అన్న మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అయితే చెల్లెలి కాపురం కొరకే ఆమె సుఖంగా ఉండాలని మీరు చాలా ఆలోచించిండ్రు. ఆలోచించిన తర్వాత ఈ సంపాదన సరిపోదు అనేటువంటి కోణంలో ఉన్నప్పటికీ 20,000 వచ్చినా పర్వాలేదని అడ్జస్ట్ అయ్యారు. తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత చెల్లె మీకు చెప్పిందా, అన్నయ్య ఇది పరిస్థితి ఇట్లా జరుగుతుంది, కొన్ని రోజుల నుంచి గొడవ అవుతున్నది లేదా ఇట్లాంటి ఇబ్బంది ఉన్నది అని చెప్పిందా ఎప్పుడైనా? గొడవల గురించి అయితే ఎప్పుడు చెప్పేది కాదు. గొడవలు కూడా మాకు అంతగానో మేము కనిపించలేదు. అయితే వాళ్ళ హరి వాళ్ళ అమ్మ వాళ్ళే కొంచెం బ్యాడ్ అనమాట. బ్యాడ్ అంటే వాళ్ళు ఒప్పుకోకపోవడం, రౌడీజం, మాటలు దారుణంగా మాట్లాడడం, ఏ టు జెడ్ మాట్లాడతారు మొత్తం వాళ్ళు. కాబట్టి ఏదో మెల్లిమెల్లిగా ఒప్పిద్దాం అని చెప్పేసి అనుకున్నాం. పెద్దవాళ్ళు పంచాయతీలు ఏమైనా ఉంటే దాని తర్వాత మెల్లిమెల్లి ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. నేను కూడా ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దామని చెప్పేసి చెప్పిన. ఫస్ట్ మాట్లాడిన తర్వాత ఓకే అయితే ఓకే, లేకపోతే లేదని చెప్పి స్టార్టింగ్ లేపిన పెళ్ళైనప్పుడే. కానీ నా మాట వినకుండా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడికి అక్కడికి వస్తే ఇలా జరిగిపోయింది. అంటే మీరు కూడా ఒక దశలో అనుకున్నారు, గొడవలు అయ్యి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోకుంటే వాళ్ళు అటు మా చెల్లె ఇటు మీతో ఇక తెగదెంపులు చేసుకోవడానికి సైతం సిద్ధం అనేటువంటి కోణంలో మీరు బ్రాడ్గా ఆలోచించారు. అయినప్పటికీ ఇంత ఘాతకం అవుతుందని చెప్పేసి మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఇప్పుడు ఏం కోరుకుంటున్నారా, ఏం డిమాండ్ చేస్తున్నారు? చెప్పాలంటే నేను స్టార్టింగ్లోనే అనుకున్నా, ఇప్పుడు కాదు. పెళ్ళి కాకముందుకే అతను మందు తాగిండు ఒక అమ్మాయి కోసం, అంత పరిచయం లేని అమ్మాయి కోసం. ప్రేమ అంత ఇష్టం ఏం కరగలేదు, వీళ్ళు ఇప్పుడు కలిసింది లేదు, ఈ మధ్యలో మాట్లాడుకున్నది లేదు. ఇవన్నీ లేకుండా కూడా వాళ్ళు అంటే చెల్లెకి ఇష్టం లేదు, వద్దు ఆ నల్లవాడు నాకెందుకు అని చెప్పేసి. చెప్పాలంటే ఈ చుట్టుపక్కల అంత అంటే అందగతి ఇంకెవరు లేరు. నాకైతే నా చెల్లె కాబట్టి నేను అట్లా చెప్పుకుంటా. వాడిని చూసినప్పుడు ఫస్ట్ రిజెక్ట్ చేసింది, కానీ వాడు మాత్రం విడిచిపెట్టకుండా ఎంటబడి వేధించి మరి ఒప్పించాడు. అది ఎట్లా ఒప్పించిందని చెప్పండి, గిఫ్ట్లు కావచ్చు, నార్మల్గా మాటలు కావచ్చు, మాయ మాటలు కావచ్చు, ఏం చేసిందో తెలియదు. కానీ ఆఖరికి అయితే ఒప్పుకున్నది. నేను మాట్లాడినా, నాకు పెళ్లి చేస్తా అని చెప్పి అన్నప్పుడు మాట్లాడినా నేను. కాకపోతే వాడు మందు తాగిండు ఇంత చిన్న విషయానికి అని చెప్పానంటే నేను వద్దు అని చెప్పేసి అన్నా. ఫస్టే అన్నా వాడు రాంగ్ ఇప్పుడే మందు అని చెప్పానంటే, తర్వాత నా చెల్లికి అన్యాయం చేయడా, నా చెల్లికి అన్యాయం చేయొచ్చు, వీడు చచ్చిపోవచ్చు, చంపవచ్చు. వీనికి ధైర్యం వచ్చిందని చెప్పంటే ఆ ధైర్యం కూడా ఉంటుంది కదా. అంటే అనుమానం వచ్చింది అప్పటికే, అంటే బలవన్న పెళ్ళి కాకముందే వచ్చింది నాకు. మా వాళ్ళకి చెప్పిన వాళ్ళు, వానికి ఇచ్చి పెళ్లి చేయకండి, ఎందుకు దాని గొంతుకు వస్తారు ఉత్తగా, వాడేమంత బాగాలేడు, వానికి ఆస్తి వాసులు ఏమైనా ఉన్నాయని చెప్పంటే అవన్నీ మనకు సంబంధం లేదు, మంచి వాడిని లెంకుదాం. ఇంకా చిన్న పిల్లని 17 సంవత్సరాలేనే, 17 సంవత్సరాలే కాబట్టి ఎందుకు ఎగిరిత పడుతుందని చెప్పంటే ఇవాళ రేపు ఆడవాళ్ళకి కొంచెం మంచిగా ఉండదు నాన్న అని చెప్పేసి మా అమ్మ అన్నారు. ఇక సరే అయితే మరి ఎందుకు చూద్దాం, మరి ఒకవేళ మంచివాడైతే. వాళ్ళన్న అయితే ససేమీరా పెళ్లి గురించి, హరిబాబు గురించి మొదటి నుంచి అనుమానాలను వ్యక్తపరుస్తూ వచ్చాడు. తనకి సంపాదన సరిగా లేదు, 20,000 సంపాదన సరే సరిపెట్టుకుంటారా అనుకుంటే ఇంకో పక్కన చూస్తే ఇటు ఆస్తులు లేవు. మరో పక్కన వైష్ణవిని వెంటాడి వెంబడించి ఎప్పటికప్పుడు నీకోసం నేను చనిపోతా అంటూ ముఖపరిచయం లేని వ్యక్తి, ఇటు సోషల్ మీడియా మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తి తన కోసం ఎలాంటి రీజన్స్ లేకుండా కూడా చనిపోతా అంటే గతంలో కూడా తను మందు తాగడం, అంటే చనిపోవడానికి ప్రయత్నం చేయడం, అంటే ప్రాణాలనే తీసేసుకుంటా, నేను చనిపోతా వైష్ణవి నువ్వు లేకుంటే అన్న ధోరణితోని వైష్ణవి వెంబడి పడి మొత్తానికైతే వైష్ణవిని ప్రేమలోకి దించి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడేమో ప్రాణాలు పోయినా నువ్వు నాకు కావాలి, నా ప్రాణం లేకపోయినా పర్లేదు అంటూ ఒక పురుగుల మందు తాగే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు వైష్ణవి ప్రాణాలే తీశాడు. ఎంత దుర్మార్గం! ఒక 10-12 నెలల్లో ఇటు వరకట్నం డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశాడు. వాడికి ఎలాంటి అర్హతలు లేవు, వాడికి ఆస్తి కానీ అందం కానీ ఎలాంటి అర్హతలు లేవు. ఇట్లా సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని పురుగుల మందు తాగి చనిపోతానంటే నేను ససేమీరా
వద్దని చెప్పాను అంటూ ఇటు అన్న చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మీద ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్లో విస్తుపోయే విషయాలు, విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. దాదాపు 20కి పైగా కత్తిపోట్లు అంటే ఎంత దారుణం. వెంబడించి తనే వెంటపడి చూసుకుంటాను, జీవితాంతం బాగా చూసుకుంటాను అన్న హరిబాబు తన ప్రాణాలను తీయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇటు 4 నెలలు పసికందు, 4 నెలలు ఇటు తన గర్భవతిగా ఉంది అని కూడా ఆలోచించలేదు. ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపో, నేను నా ఫ్యామిలీతోనే హ్యాపీగా ఉంటాను అంటూ ఆ వైష్ణవి బతిమిలాడినా కూడా తన ప్రాణాలని మాత్రం విడిచిపెట్టలేదు. ఇంట్లోనే ఇటు అత్త మామ అందరూ ఉన్న సమయంలోనే ఇలాంటి ఒక దారుణానికి హరిబాబు పూనుకున్నాడు. ఇలాంటి ఒక దారుణం